అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖ. ఎప్పట్లాగానే రేవంత్ రెడ్డి సార్ ఇలా కేసీఆర్ పేరు తెలవకుండా మాట్లాడాలి. నిన్న కాక మొన్న తుంగతుర్తిలో సభ పెట్టి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేసి జగదీష్ రెడ్డి గురించే ఎక్కువ మాట్లాడే వరకల్లా అయ్యో కేసీఆర్ నా పేరు తీర్తలేడు, కేసీఆర్ నా పేరు వలుకుతలేడు, నేనెందుకు ఊకే కేసీఆర్ పేరు తీయాలి, చంద్రశేఖర్ రావు అని ఎందుకు ఊకే తలవాలి అని చెప్పేసి జ్ఞానోదయం అయ్యి అసలు పలుకుడు మానేసారు. 1-2 సార్లు అన్నారు, మొత్తమే అనలేదని కాదు, బరాబర్ 1-2 సార్లు అన్నారు. ఇక మరి అనరేమో అని అనుకున్నా కానీ మరీ తూచు మీ అంచనాలన్నీ రాంగ్ అని చెప్పేసి జనాలు అనుకున్నారట. ఇక అనరు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు ఎక్కువగా తలవడు, ఎక్కువగా మాట్లాడరు అని అనుకున్నారేమో. కానీ తూచు మీ అంచనాలన్నీ రాంగ్ అని చెప్పేసి కొట్టిపారేసి ఒక 30-40 నిమిషాల స్పీచ్లా దాదాపు 60-70 సార్లు 30-40 సార్లు ప్రత్యక్షంగా 20-25 సార్లు పరోక్షంగా కేసీఆర్ పేరు తలుసుకున్నారు, కేసీఆర్ నామజపం చేసిండ్రు, కేసీఆర్ పేరు నామస్మరణ చేసిండ్రు. కేసీఆర్ కేసీఆర్ చంద్రశేఖర్ రావు ఇదే పని. అసలు కేసీఆర్ పేరు లేని ప్రస్తావన ఎన్నడన్నా సాగుతున్నదా? తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచన చెయ్యాలి. చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు గారిని చంద్రశేఖరరావు గారు చంద్రశేఖరరావు కాదా? చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతూ చంద్రశేఖరరావు గారు ముద్రగుణ చంద్రశేఖరరావు గారు మాట్లాడు. కేసీఆర్ ఇవాళ వ్యవసాయ చేస్తున్నాం, చంద్రశేఖరరావు ఫామ్ చంద్రశేఖరరావు మంత్రివర్గం అంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం ఆలోచన. చంద్రశేఖరరావు నీకు చంద్రశేఖరరావు ఆయన కొడుకు చంద్రశేఖరరావు ఆలోచన చేసినావు. చంద్రశేఖరరావు కుటుంబస్తుడు చంద్రశేఖరరావు నీ కవరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు నీ చంద్రశేఖరరావు పాలమూరకు న్యాయం చంద్రశేఖరరావు గారు కట్టకపోతే చంద్రశేఖర్ ఊకే ఇదే మాట్లాడే వరకు జనాలు ఏమనుకుంటారోల్లా ఏమి లేదేమో మాట్లాడడానికి సబ్జెక్టు లేదు. 6 గ్యారంటీలు నిన్ననే చెప్పిన 6 గ్యారంటీల మీద ప్రజల డైవర్షన్ పోకుండా అంటే ప్రజల దృష్టి మరల్చకుండా ప్రజల దృష్టి ఎటువైపు మరల్చాలి, కేసీఆర్ వైపు మరల్చాలి, కేసీఆర్ కుటుంబం వైపు మరల్చాలి, కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ అప్పుల కుప్ప చేసిండు రాస్తానని అనాలి, పోయిన 10 ఏళ్లలో అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి చెప్పుకరావాలి జనాలకు అర్థమైతలేదా సార్? రేవంత్ రెడ్డి సార్ ఎవరి హయాంలో జనాలకు ఏది అందింది, ఏ సంక్షేమ పథకాలు అందినాయి, ఏ విధంగా మంచిగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించిండ్రు, ఎవరి జీవన ప్రమాణ విధానాలు ఎట్లా మెరుగుపరచబడ్డాయి అనేది జనాలకు అర్థమైతలేదు అనుకుంటున్నారా? వచ్చి 18 నెలలు 19 నెలల పొద్దవుతుందోలా ఏమన్నా ఏలగబెట్టిందున్నదా? వీళ్ళు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపేసిండు. అసలు కేసీఆరే 10 ఏళ్ళు అధికారంలో ఉంటే పూర్తి చేయలేదు అని చెప్పేసి మొత్తుకోబట్టే పర్యావరణ అనుమతులు, ఆ అనుమతులు, ఈ అనుమతులు అని చెప్పేసి కాలయాపన మొత్తం మీద వచ్చి 18 నెలల పొద్దు అవుతుంది. మరి వీళ్ళేం చేసిండ్రు? వాళ్ళ కట్టి నీళ్ళు పెట్టిన పోయి లెక్క అన్ని పర్మిషన్లు రానే వచ్చే. మరి వీళ్ళేం చేసిర్రు? ఈ 2 ఏళ్ల పొద్దుల లింగులిట్టుకుమనుకుంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ మొదలుపెట్టిరు, 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నల్లగొండల ఎస్ఎల్బీసీ టన్నెల్ తప్పుకున కూలిపోయే 8 మంది మృతదేహాలు, కనీసం 2 మృతదేహాలు తీసిండ్రు. 6 మృతదేహాల ముచ్చట మర్చిపోయింది, అయిపోయింది. రెస్క్యూ టీం అని చెప్పేసి ఆ టీం ఈ టీం అని చెప్పేసి మొత్తం మీద 3 నెలల పాటు అట్లా పనులు చేసినట్టు చేసిర్రు, చేసిపించిండ్రు. తర్వాత చల్లబడ్డరు. ఇలా వీళ్ళ అనోళ్ళ మాట్లాడేది. కొద్దో గొప్ప నీళ్ళు అందినాయి, మహబూబ్ నగర్కు కొద్దో గొప్ప నీళ్ళు అందినాయి అంటేనే అది కేసీఆర్ హయాంలా. ఒకప్పుడు వలసల ప్రాంతం పాలమూరు అంటేనే భయపడేటోళ్ళు ఇలా పాలమూరులో కొన్ని జాగాలలో నన్న నీళ్ళు వస్తున్నాయి అని అంటే అది కేసీఆర్ చేసిన పుణ్యమే, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే. ఇలా మొత్తమే నీళ్ళు ఇవ్వకుండా ఎడారి ప్రాంతంగా పెట్టి ఒక గుంపు మేస్త్రీలు వలసలు తీసుకొని పోయేటోళ్ళు పాలమూరు నుంచి. పాలమూరు ప్రాజెక్టు పెండింగ్లో పెట్టిరని మొత్తుకోబట్టి ఇక చంద్రశేఖర్ రావు అనే గ్యారంటీలను మర్చిపోయి నిరంతరం డైవర్షన్ పాలిటిక్స్లో జనాలను తిప్పుకుంటా మభ్యపెట్టుకుంటా జనాల దృష్టిని మరల్చుకుంటా ఏడ దొరికినా నేను ఇలా మరి ఓటి పెట్టిన అనలిస్ట్ వి ప్రకాష్ గారు చెప్పిన ముచ్చట్లు ఏంటంటే ఆవు కథ అందరికీ తెలిసిన ముచ్చట్నే. ఆవులు మేపే పిలగాన్ని
పిలిచి ఏది అడిగినా ఆవు గురించే చెప్తాడు అని చెప్పేస్తే మీదికెళ్ళి ఓ విమానం పోతా అంటే మరి విమానం పోతుంది కదా పిల్లగా నువ్వు అందులో కూర్చుంటే ఏం చేస్తావు అని అంటే నీ అనుభూతిని ఏ విధంగా పంచుకుంటావంటే నేను విమానం ఎక్కి తిని విమానము ఎక్కిన తర్వాత కిటికీల నుంచి కిందికి చూసి తిని కిందికి చూసినప్పుడు నా గడ్డి మేస్తున్న నా ఆవు కనిపించాను అని చెప్పేసి ఆయన చెప్పిండ్రు. మొన్న ఒక కథ మన ఇంటర్వ్యూలో ఉంటుంది, ఆ ముచ్చట మొత్తం చూడుండ్రి. అయితే ఆ ఆవులు మేపే పిల్లగాడు ఏమడిగినా ఆవు గురించే చెప్పినట్లు రేవంత్ రెడ్డి సార్ ఏ సందర్భమైనా సమయమైనా వేదిక ఏదైనా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ పేరు లేకుండా చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఏమన్నా అర్థమవుతుందా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ స్థానాన్నన్నా గౌరవించాలి, నీ సీటునన్నా గౌరవించాలి అని చెప్పేసి మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి సార్. ఇవాళ మరి మీరు ఆ సీటును గౌరవించే విధంగా ముఖ్యమంత్రి వచ్చి గిట్లుంటారా ముఖ్యమంత్రులు అనే కాడికి తీసుకొస్తున్నారు మీరు. ఇవాళ ఘోరముల్లా దారుణం, భాష దారుణం, మాట దారుణం. ఏంది దారుణం? ఇంకెన్ని దారుణాలు చూడాలి తెలంగాణ ప్రజలు మీ భాషతోటి? మొన్ననే చెప్పిన తెలంగాణ భాష అంటే బూతులు కాదు, తెలంగాణ యాస అంటే బూతులు కాదు అని చెప్పేసి. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, ఎంతసేపు హరీష్ రావుని తిట్టాలి, ఎంతసేపు కేటీఆర్ని తిట్టాలి, ఎంతసేపు కవితని తిట్టాలి, ఎంతసేపు కేసీఆర్ ఫ్యామిలీని తిట్టాలి. మాజీ మంత్రి హరీష్ రావు ఇలా రాహుల్ గాంధీకి ట్వీట్ చేసిండ్రు. రాహుల్ గాంధీ దానికి కింద ట్యాగ్ చేసి మరి ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రంటే అది వాద్రా వాళ్ళ బావమరిది ఉంటారు కదా, వాద్రా నా బావమరిద వాద్రా ఉంటారు కదా, ఆ వాద్రా రాబర్ట్ వాద్రాను ఏదో ఉంటుంది కదా పేరు, వాద్రాను అయితే ఉంటుంది. ఆయనని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎంబడబడే మంత్రాలు ఏదో చేసిండ్రు, ఏదో రాసుకొచ్చిండ్రు. 10 ఏళ్ల నుంచట బీజేపీ ప్రభుత్వము వాళ్ళ భావన ఇబ్బంది పెట్టుకుంటూ వస్తూ ఉన్నదట. మంత్రాలు లేకపోతే ఏదో రాసుకొచ్చిండ్రు. దానికి ట్యాగ్ చేసి మరి అంటే బీజేపీ ప్రభుత్వము మీ భావమరిదిని అటాక్ చేస్తే మాత్రం మీరు మంత్రగత్తెతో ఓలుస్తారు, మంత్రాలు చేసేటోళ్ళతో ఓడుస్తారు, మంత్రాలు చేసేటోళ్ళు ఎంబడబడేటట్టు ఓలుస్తారు. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటా, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటా ఎంతసేపు కేసీఆర్ను బదనాం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి నీతి అని చెప్పేసి మాట్లాడిరు మాజీ మంత్రి హరీష్ రావు. అంటే ట్వీట్ చేసిన ట్విట్టర్ వేదికగా ఎంతసేపు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా ప్రజలకు అక్కడికొచ్చే 4 ముచ్చట్లు, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా 4 అంశాలు, లేకపోతే ఇవి ఇప్పుడు ఇయ్యలేము తర్వాత ఇచ్చుకుంటాము, మెల్లమెల్లగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం తర్వాత ఇచ్చుకుంటామని చెప్పేసి. ఏదో స్కూల్ ఓపెనింగ్కు పోయినరు, సరే మంచి పనే స్కూల్ ఓపెనింగ్ పోయిర్రు కానీ మళ్ళీ అందులో కూడా కేసీఆర్ మీద వాడు ఏడ్చుడే. కేసీఆర్ ఆఖరికి కళలో కూడా కేసీఆరే వచ్చి ఉలిక్కిపాటి నిద్ర లేచేటట్టు చేస్తూ ఉన్నాడట రేవంత్ రెడ్డిని. అంతకు మించి ఇంకో అంశం లేదట. కేసీఆర్ ఆఖరికి ఆయన హాస్పిటల్కు నార్మల్ చెకప్లకు పోయినప్పటికి కూడా నార్మల్ చెకింగ్లు చేసుకోవడానికి హెల్త్ చెకప్లకు ఇక మీరు ముసలలు గారా సార్? మరి దారుణంగా మాట్లాడతారు. ఇక రేవంత్ రెడ్డి సార్ అదేదో అంది సినిమాలో అదేదో తాగుతారు కదా అమృతం, గదేమన్నా తాగుతారా ఏందా? మరి నిత్యం యవ్వనంగా ఉండేటట్లు, నిత్యము ముసలలు కాకుండా ఉండేటట్లు హాస్పిటల్ చెకప్లకు పోయినా కూడా దాన్ని కూడా ఇలా సభలల్లో మాట్లాడినరు. అంటే ఎంత నీచానికి దిగజారినరు, ఎంత దిగజారుడు రాజకీయం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలి. కొన్ని అంశాలు మాట్లాడిరు. ఆయన పాలమూరును అభివృద్ధి చేస్తారట. మరి 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, ఏం పడావు చేసిండ్రు? పాలమూరును ఎండబెట్టిందే మీరు కదా, పాలమూరును ఒక కరువు ప్రాంతంగా చిత్రీకరించిందే మీరు కదా, పాలమూరును ఆగం పట్టించిందే మీరు కదా, పాలమూరుతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిందే మీరు కదా. చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిండు అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఆయాలనే ఎందుకు కంప్లీట్ చేయలే? అట్లాంటి చిక్కులే ఉండే కదా పోయిన 10 ఏళ్లలో కూడా. నిజము అసలు తెలిసి మాట్లాడుతుర్రా, తెలవక మాట్లాడుతుర్రా, ఏదో మాట్లాడాలి జనాలు కనబడ్డారు కాబట్టి మాట్లాడాలి కంపల్సరీ అని చెప్పేసి మాట్లాడుతుర్రా, వేరే సబ్జెక్టు దొరకక మాట్లాడుతుర్రా, చెప్పుకునేందుకు చేసిన ఏమి లేక మాట్లాడుతుర్రా? ఏం చేసిర్రోలా? ఇలా రైతుల ఆశీర్వచనాలు ఉన్నాయట రేవంత్ రెడ్డి సార్ కట్ట. కింద కామెంట్లలో పెట్టుర్రి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చెయ్యండి. కింద కామెంట్లలోనైతే పెట్టుర్రు పక్క.
రైతుల ఆశీర్వచనాలు ఉన్నాయట. ఎందుకు ఆశీర్వచనాలు ఉన్నాయి? వచ్చిన 18 నెలల్లో 520 మంది బలిమికి జీవి తీసుకున్నందుకు ఆశీర్వచనాలు ఉన్నాయా? 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు కేసీఆర్ హయాంలో వచ్చింది. ఇప్పుడు ఏ మూలకు పోయినా కరెంటు లేదు, కరెంటు ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ వ్యవసాయ పొలాల దగ్గర దాకా ఏం పోదాం కానీ వ్యవసాయ పొలాలకు ఇచ్చేది అది 3 ఫేజ్ ఇవ్వాలి. ఇంకా ఈ 2 ఫేజ్ కరెంటే ఉండి సత్తలేదు. పొద్దుగాల 8 గంటలకు పోతే సాయంత్రం 4 గంటలకు వచ్చింది, 4 గంటలకు వచ్చింది మళ్ళీ 5:30కు పీకనే వీకింది కరెంటు. తుడుక్కుమన్నది. ఈ 2 ఫేజ్ కరెంటులో ఇవ్వలేకపోతాడు, 1 ఫేజ్ కరెంటులో ఇవ్వలేకపోతాడు, 3 ఫేజ్ కరెంటులాట రైతులకట ఇస్తాడట రేవంత్ రెడ్డి సార్. చెప్తారు, అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి సారు. ఎన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే లేవు. దుక్కు దున్నుకున్నాము, ఇలా ఘోరమైన పరిస్థితి ఉన్నది, కరెంటు లేదు. మొన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ చేపించే దిక్కు లేక ఆడ కరెంటు లేక నారు పోసుకున్నారు. ఆ నారుకు నీళ్ళ బిందెలతో నీళ్లు పోసిండ్రు మహిళా రైతులు. ఆనాడు చెప్పకపోతే ఎంత ఘోరం అంటే, ఎంత దారుణం అంటే దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పుడు కూడా పట్టించుకుంటలేరు. ఇంకా నిరుద్యోగుల గురించి మాట్లాడతారు. మొన్నటిదాకానేమో నిరుద్యోగులు అసలు జాబులు ఏత్తామంటే, నోటిఫికేషన్లు ఏత్తామంటే వద్దంటలేరు, వద్దంటారు, వద్దని ధర్నాలు చేస్తారు, రాస్తారోకాలు చేస్తారు. వాళ్ళేమో జాబులు కావాలి, నోటిఫికేషన్లు వేయాలి. వేసిన వాటిలలో అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 1 503 పోస్టుల నుంచి 560 పోస్టులు ఎత్తే ఆ 560 పోస్టులు కూడా ఇలా కోర్టులో పడాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చిండ్రు. సెంటర్ 18, 19లో అవకతవకలు జరిగినాయి. ఆంధ్ర వాళ్ళకే కట్టబెట్టిర్రు ర్యాంకులన్నీ అని చెప్పేసి ఇలా నిరుద్యోగుల గురించి మొన్న మాట్లాడిరు, మళ్ళీ ఇలా మాట్లాడతారు. సంవత్సరంలోపు 1,00,000, ఈ 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడిరు. ఆయాల నిరుద్యోగులకు అశోక్ నగర్ వేదికగా చెప్పిన మాట ఏందోళ్ళ సంవత్సరంలోపు 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడిరు. మాటకు మతి లేదు, పూటకు గతి లేదన్నట్లు ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నో ముచ్చట్లు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఒక్క ముచ్చట నెరవేర్చిన పాపాన ఓతలేరు, ఒక్క ముచ్చట అమలు చేసిన పాపాన ఓతలేరు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఒక్కసారి ఇక చాలా అంశాలు మాట్లాడిరు కానీ ఒక్కసారి ఇట్లాంటి అంశాలు ఎన్నో మాట్లాడిరు. నిరుద్యోగులకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉండడం వలన అట్లా లేట్ అయిందట. మొన్నటిదాకానేమో జాబులు వద్దంటారు, నోటిఫికేషన్లు వద్దంటారు అని చెప్పేసి ధర్నాలు చేస్తుర్రు అని చెప్పేసి మొన్నటిదాకా మాట్లాడిరు. ఇప్పుడు నాలుక మడత పెట్టిర్రు. నిరుద్యోగుల సురుకు బాగా తలిగినట్టున్నది. పక్కా తలుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లలో నిరుద్యోగుల సురుకు పక్కా తలుగుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగ యువత. ఒకసారి ఇంకొక అంశం కూడా మాట్లాడిండ్రు. 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి నియామక పత్రాలు అందించిరట. మరి ఈ అంశం మీదగా నిరుద్యోగులు ఇదివరకు ఎట్లయితే సురుకు దాకిచ్చిండ్రో ఇప్పుడు కూడా గదే సురుకు దాకియాలని చెప్పేసి అనుకుంటా ఉన్నది తెలంగాణ సమాజం. పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, పోయిన ప్రభుత్వంలో రాపించిన పరీక్షలు, ఈ ప్రభుత్వం వచ్చినాక గొప్పగా సభలు సమావేశాలు పెట్టుకొని మరి పోయిన ప్రభుత్వంలో 1,70,000 ఉద్యోగాలు ఇచ్చిరు. ఏనాడు సభలు పెట్టలే, సమావేశాలు పెట్టలే, అంగు ఆర్భాటాలు. మహిళలకు రుణాలు ఏనాడు ఇయ్యలే. ఇలా పెద్ద పెద్ద ఏమంటారు చెక్కులు పెట్టుకొని మహిళలకు రుణాలు ఇచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడబట్టే మరి ఎంతమంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారో కింద కామెంట్లలో పెట్టాలి. అది కూడా ఆడ పోయినా కూడా బడి ఓపెన్ చేస్తానికి పోయినాక కూడా బడి పోరగాళ్ళకు చెందిన బడి ఓపెన్ చేయడానికి పోయినా కూడా ఫుడ్ పాయిజన్ లాగుతలేవు. గురుకుల విద్యార్థుల పరిస్థితి అట్లనే ఉన్నది. గవర్నమెంట్ బడి పోరగాన్ల పరిస్థితి అట్లనే ఉన్నది. బడులు స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులైనా కనీసం మరమ్మత్తు చర్యలు చేపట్టలే. ఎక్కడ కూడా బడులు స్టార్ట్ అయ్యి అంత 2 నెలల పొద్దు కాలేదోళ్ళ. ఈ జూలై 12కు నెల కరెక్ట్ నెల. జూన్ 12 నాడు ఓపెన్ అయినాయి, జూలై 12కు కరెక్ట్ నెల. ఈ నెల రోజులల్లా దాదాపు 48 గంటలలో 7 మంది గురుకుల విద్యార్థులు జీవిడిసిరు. దాని మీద సమీక్ష లేవు, చర్యలు లేవు. దాదాపు ఒక 100-150 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ లేని ఈ జూన్ 12 నుంచి జూలై 12 మధ్యలో చెప్తాను నేను. 18 నెలల పొద్దుల 1,500 మంది పిల్లలు అస్వస్థకు గురైనరు. 100 మంది పిల్లలు జీవి పోయింది. పట్టించుకునే వాళ్ళు లేరు. గాముచ్చట్లు లేవు మాట్లాడేటి. ఏమన్నంటే మంది కనబడితే ఇక ఏంటంటే జనాలు రెస్పాన్స్ అయితే లేరు కాబట్టి జనాలను ఎక్కువ చూపెట్టలే. మన రేవంత్ రెడ్డి సార్నే చూపెట్టినరు. నన్ను చూడు, నా అందం చూడు, నిన్నటికంటే జర అందంగా ఉన్నాను అన్నట్టు. చంద్రశేఖరరావు గారు ఏడ్చినా దుఃఖపడ్డా, ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. నేను ఒక బహిరంగ సభలో మాట్లాడుతుర్రు, ముంగట జనాలు ఉన్నారు, లైవ్లలో చిన్నపిల్లలు కూడా చూస్తారా? చిన్నపిల్లలు బైకాట్ చేసిర్రులే. చిన్నపిల్లలని అసలు రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ చూసుడే బంద్ పెట్టిపిచ్చిర్రు.
ఇట్లాంటి మాటలు మాట్లాడుతుర్రని. ఇంత దారుణమా నోళ్ళ? పెట్రోల్ పోసుకొని ఎందుకంటే పెట్టుకోవాలి నోళ్ళ చెప్పుర్రి. పెట్రోల్ పోసుకొని ఏం అభివృద్ధి మరి? ఏడ ఎలుగుతలేదు అభివృద్ధి, ఏడ జిగేలు మంటలేదు. స్కాములతోనే కథ నడుస్తూ ఉన్నది. స్కాముల ఫ్లెక్సీలు పెట్టిండ్రని పాపము ఆయనను అరెస్ట్ చేసుకొని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన ఇప్పటికి 30 గంటలు గడుస్తుంది. తీసుకుపోయి ఏడబెట్టిరో తెలియదు, కిడ్నాప్ చేసిరో తెలియదు, అరెస్ట్ చేసిరో తెలియదు. ఫ్లెక్సీలు పెట్టినందుకు స్కామ్ల ఫ్లెక్సీలు నిన్న వైరల్ అయినాయి అని చెప్పేసి పెట్టినాయి కదా, అవి వైరల్ అయినాయి కదా సోషల్ మీడియాలో. ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టిరు, ఏడబెట్టిరో తెలియదు. ఇలా మాదిగా బిడ్డ మాదిగోళ్ళ పిల్లలు అని చెప్పేసి మాట్లాడబట్టే బడుగు బలహీన వర్గాల పిల్లల మీద మీ అక్కసు చూపెట్టుకుంటా ప్రశ్నిస్తున్న గొంతుల మీద పోలీసు బూటకాలతోని అణచివేసుకుంటా ఇలా మీరు మాట్లాడితే నేను అందుకే అన్నా కదా, మాటకు మతి లేదు పూటకు గతి లేదు అని చెప్పేసి. ఎందుకు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించినందుక పెట్రోల్ పోసుకొని అంటిపెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతాను రేవంత్ రెడ్డి. అయినా ఇంత నీచమైన భాష ఎక్కడ నేర్చుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ దిగజారుడు భాష మనం ఎప్పుడు ఎక్కడ వినలే. దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ, నువ్వు దుఃఖం వస్తుందో బాయిలో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలో పెట్టుకుంటావో అది నీ ఇష్టం. కాకపోతే నా కోరిక ఒక్కటే, నువ్వు అసెంబ్లీకి రావాలి, అపోజిషన్ లో కూర్చోవాలి, నేను చేసే మంచి పనులు చెప్తుంటే నువ్వు కుమిలి ఈ కళ్ళల్లో ఆనందం చూడుర్రి. ఢిల్లీ అధిష్టానం సొట్లు పెట్టిందన్న తెల్లారే రేవంత్ రెడ్డి సార్ ముఖం చూడుండ్రి. కేసీఆర్ని ఇట్లా తిట్టంగా రేవంత్ రెడ్డి సార్ ముఖం చూడుర్రి, మీకు అర్థమవుతుంది. ఈ కళ్ళల్లో ఆనందం చూడుర్రి. కేసీఆర్ అట అసెంబ్లీకి రావాలన్నట, అపోజిషన్ సీట్లో కూర్చోవాలన్నట, ఈయన కళ్ళల్లో ఆనందం చూడాలన్నట. అప్పుడు అంటే ఈయన అసెంబ్లీకి రమ్మనేది ప్రజల సమస్యల మీద చర్చించేటందుకు, ఏమన్నా ప్రజలకు మంచి చేసే విధంగా ఏమన్నా సూచనలు సలహాలు ఇచ్చేటందుకు కాదు, ఈయన పగ సల్లార్పించుకునేదందుకు. ఇంత అక్కసానుల్లా ఇంత ఘోరమా? ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పేగులు తొలగేదాకా కొట్లాడినరు సార్. తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యమాన్ని ముందటుండి నడిపించారు సార్ కేసీఆర్. ఇలా కేసీఆర్ సాగు కోరుకుంటున్నావు రేవంత్ రెడ్డి, ఎంతవరకు మంచిది అవుతుందని చెప్పేసి కేసీఆర్ అభిమానులు మాట్లాడుతూ ఉన్నారట, నీ అభిమానులు కూడా మాట్లాడుతూ ఉన్నారట. ఏం ముచ్చట అది అంతా? ఏం ముచ్చట? ఎందుకు పనికిరాని ముచ్చట? అక్కడ సబ్జెక్టు లేదు, అందుకే ఇట్లాంటి ముచ్చటకు దిగిండు. మొన్న కూడా మాట్లాడిండు, నేను ప్రజలకు సేవ చేసేందుకు రాలే, కేవలం నా కక్ష సాధింపు కోసమే వచ్చినా, నేను నా పగ సల్లార్పించుకునేది అందుకే వచ్చినా, అందుకే ముఖ్యమంత్రిని అయినా, ఏళ్ళో పడ్డా కంపల్సరీ ముఖ్యమంత్రిని అయినా నా పగ సాధించుకోవడం కోసమే అని చెప్పేసి చెప్పినట్టు లేదు? ఇండైరెక్ట్గా అనిపిస్తే లేదు మీకు? ఒకసారి వినుండ్రి. అపోజిషన్లో కూర్చోవాలన్నట, ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలన్నట. హైడ్రాతోని పేదల కన్నీళ్లు చూసినావు, అప్పుడు ఆనందం కలగలే. మూసి ప్రక్షాళన పేరుతోటి ఇవాళ పాపం మా పేదోళ్ళ గురించి కూడా మాట్లాడిండు. ఎవరన్నా సన్నాసులట 10 ఏండ్లు గుడిసె ఉండేటట్టు వేసుకుంటారట, ఏదో తెలిసి తెలివక వేసుకున్నారు. మరి నువ్వు ఉన్నాయని ఆ 10 ఏండ్లు ఉండనటువంటి గుడిసెలను కూడా పీకి పారేస్తున్నావు కదా, ఏడాదికి చదువుకునే గుడిసెలను కూడా నువ్వు పీకి పారేస్తున్నావు కదా, పేదలకు బతుకు లేకుండా చేస్తున్నావు కదా అని చెప్పేసి ఆ ముచ్చటిన్నోళ్ళు మాట్లాడతారట. ఇది పరిస్థితి. ఈ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేది ఈయనకు సలహాలు సూచనలు చేస్తందుకు కాదు, ఈయన కళ్ళల్లో ఆనందం అంటే పగ సాధింపు కోసమే కేసీఆర్ రావాలన్నట. ఈయన పగ సల్లారడం కోసమే. ఇప్పుడు అర్థమైందా తెలంగాణ ప్రజలారా? కేసీఆర్ వస్తలేరు, ఈ కపట నీతి, కుట్ర నీతి, ఈ నీచపు బుద్ధి తెలుసు కాబట్టే అది అవకాశం ఇచ్చినాం, ఏలుబడి చేయండి అని చెప్పేసి మాట్లాడిర్రు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారట. ఇగో ఇది ఈయన గారి కథ. అందుకే అసెంబ్లీకి వెళ్తుండట పగ సాధింపు కోసమే. ఇక జూపల్లి అదే బాటలో పోతా ఉన్నాడు. జూపల్లి కూడా కేసీఆర్ పేరు తెలవంది మాట్లాడలే. తులం బంగారం మహిళలకు, తులం బంగారము మహిళలకు 2500 రాకపోవడానికి కేసీఆరే కారణమట. కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,16 రూపాయలు ఇచ్చుకుంటా పోతా అంటే కేసీఆర్ ఆ 1,16 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని కేసీఆర్ చెప్పమన్నాడు మిమ్మల్ని?
కేసీఆర్ చెప్పమన్నాడా సార్? చెప్పమనలేదు కదా. మీ ఆపచ్చన, మీ ఆరాటం ఎండ్ల పోసుకుతానో అర్థం కాక ఆఖరికి గీ గూటికి చేరిన మీరు కూడా మాట్లాడబడతారు సార్. గమ్మత్ అనిపిస్తుంది జూపల్లి కృష్ణారావు గారు. రైట్, మొత్తం మీద ఇది చరిత్రలో నిలిచిపోయే స్పీచ్లు. అంటే ఎవరైనా ముఖ్యమంత్రులు మంచి చేసి చరిత్రలో నిలిచిపోతారు, చెడు చేసి చరిత్రలో నిలిచిపోతారు. చెడు చేసిన వాళ్ళు తక్కువ, కానీ మాటలతోని అంటే మాటలు కోటలు దాటుతాయి, చేతలు తంగేళ్ళు దాటాయి అని ముచ్చట సామెత ఉంటుంది కదా. ఈ మాటలు కోటలు దాటుతాయి, చేతలు అది ఏమంటారు తంగేళ్ళు దాటాయి అని చెప్పేసి సామెత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి బాగా సూట్ అవుతుంది. ఇటువంటి మాటలతోనే చరిత్రలో నిలిచిపోతారు, ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంకెక్కడా చూడలేదని చెప్పేసి మంచి చేసే ముఖ్యమంత్రులను యాద్ చేసుకుంటారు, కానీ చెడు చేసే ముఖ్యమంత్రులను యాద్ చేసుకుంటారా? తిడతారు, శాపిస్తారు, శాపనార్థాలు పెడతారు. ఇంకా రేవంత్ రెడ్డి సార్ ఉసురు దాకే కేసీఆర్ అట ఊకే హాస్పిటల్కి పోతాడట. ఇంత అధ్వానం ఉంటుందా అనుల్లా? ఇంత దిగజారుడు భాష మూగజీవాలకు జాలి దయ ఉంటుంది కదా. ఇది లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండని ఎంఆర్ మీడియా తెలంగాణ. రేవంత్ రెడ్డి అది మాటల మీద కింద కామెంట్లలో పెట్టుండ్రి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శనార్థి.